பட்டாளத்து நடையப்பாரு பகை நடுங்கும் படையப்பாரு போட்டு சூட்டு ரெண்டும் எடுத்து போட்டு நடக்கும் புளியப்பாரு அற்று எரியும் எழுப்ப போல சுட்டெரிக்கும் விழியப்பாரு ரத்தம் வேர்வை ரெண்டும் கொண்ட ராஜாங்கத்தின் மன்னன் தானடா இவன் பேரோடே காந்தம் உண்டு உண்மைதானடா இவன் பேருக்குள்ளே காந்தம் உண்டு உண்மைதானடா ఎలా ఉంటాడ్రా వాడు? కాదు విలన్. వీడు మళ్ళీ వచ్చాడు. శత్రువుని చెంటాడే వీరుడు, శతద్రు వంశ యోధుడు, కాల భైరవ అడుగ భైరవ. చెప్పినట్టే వాడు గ్యాంగ్స్టర్ కాదు సార్, ఒక్కడే వచ్చి దూసుకెళ్ళి కొట్టిన మాస్టర్. అతను మల్లన్న మైక్ బాగానే పనిచేస్తుంది, మీరు మాట్లాడండి. బయట బాగా వినిపిస్తుంది మీరు మాట్లాడేది. అతను మల్లన్న అడవి రాజు, మకుటం లేని మహారాజు. మల్లన్న కాలు కదిపితే ఏనుగులు గింకరిస్తాయి, చిరతపుడులు చిందులేస్తాయి, సింహాలు గర్జిస్తాయి. మల్లన్న అంటే మాఫియా డాన్. మల్లన్న పేరు చెబితే ప్రభుత్వ యంత్రాంగం సైతం గజ 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 గజలాడుతుంది. మల్లన్న పేరు వింటే రౌడీలు గూండాలు సైతం వంగి వంగి సలాం చేస్తారు. మల్లన్న అంటే వ్యక్తి కాదు, మహాశక్తి. మల్లన్న మల్లన్న సత్య
ఎక్కడ్రా నన్ను బంధిద్దామని వచ్చిన పోలీసోడు? వాడిని మన రహస్య స్థావరంలో ఉంచామన్నా. తీసుకురండిరా వాణ్ణి, మన కాళికాదేవికి బలిద్దా. అలాగన్నా ఎవరురా నువ్వు? ఏరా నీవేనా నన్ను బంధిద్దామని వచ్చిన పోలీసోడివి? మీ దొంగ బిజినెస్లన్నీ అవును నేనే. అవును నేనే. ఈ దొంగ బిజినెస్లన్నీ బయట పెట్టి మీకు సంఖ్యలు వేస్తాను. ఏరా నా గురించి పూర్తిగా తెలుసుకుని ఇక్కడికి వచ్చావా? ఈ మల్లన్న మనిషి కాదు, మృగం. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నా స్థావరంలోకి ప్రవేశించావు. మల్లన్న చెప్పండి. మల్లన్న నీ పేరు విని నీ కింద పని చేసే వాళ్ళు భయపడతారు. ఏయ్! ఇప్పటి వరకు నీతో మాట్లాడమే నేను చేసిన తప్పు. నిన్ను ఇప్పుడే ఇక్కడే నువ్వు నా నరికి అమ్మవారికి రక్తాభిషేకం చేస్తా. మరెవడైనా ఆ స్థావరం వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తా. సత్య కాపు కాసిన కర్నూలోళ్ళు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, అమ్ముకొస్తున్న కడపోళ్ళు, కట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తా ఉన్నారు. ఈ పొద్దు కొడుకుల్ని నరికి తెల్లవారే లోపు ఈ మట్టికి ఎరువేసి పోదా. సత్య, ధర్మా, వీడి శవాన్ని వీడి ప్రభుత్వానికే పార్సల్ చేయండి రా. ధర్మా, ఈ శుభ సందర్భంలో మన జిగేల్ రాళ్ళని రమ్మను.